వెల్కమ్ టు కానికా టీవీ. కుకట్పల్లిలో స్టీల్ వ్యాపారి రాకేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు పరామర్శించారు. స్టీల్ వ్యాపారి రాకేష్ భార్యను దారుణంగా హత్య చేసిన ఇద్దరి పనివాళ్లను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం అయిందని, కుకట్పల్లిలో తరచూ హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చిన్నపిల్ల సహస్ర హత్య కేసు, కేపీహెచ్పీలో వృద్ధ దంపతులను కట్టేసి డబ్బులు ఎత్తికెళ్లారని గుర్తు చేశారు. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పోలీస్ శాఖపై దృష్టి సారించట్లేదు అని అన్నారు. ఇప్పటికైనా శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని, తప్పు చేయాలన్న ఆలోచన రాకుండా నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కుకట్పల్లిలో సైన్ లేక్ అపార్ట్మెంట్లో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకర విషయం. మరి ఈ నడమ ఈ కుకట్పల్లిలోనే గత ఒక 20 రోజుల లోపల 1 మంత్ లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్నపిల్లని కూడా ఏ రకంగా చంపేసేసారన్నటువంటిది మనం చూసాం. ఇలా సైన్ లెగ్గులో ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వాళ్ళు నిన్న 4-5 మధ్యలో వాళ్ళు రావడం 2 గంటలకు లిఫ్ట్ ఎక్కి 9th ఫ్లోర్ రావడం అన్నటువంటిది వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకోపోయింది కాకుండా వాళ్ళ కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంట లేడీని చంపేసి ఘోరంగా చంపేసి మళ్ళా సేమ్ 5 గంటలకు మళ్ళీ పరారైపోయి జార్ఖండ్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ తప్పింది. దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతా ఉన్నారన్నటువంటి చూస్తూ ఉన్నాం. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది. ఇదంతా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఎవరైతే వచ్చి చంపినటువంటి వాళ్ళ మీద కఠిన నిర్ణయం తీసుకొని తగిన బుద్ధి చెప్పి ఏ రకంగా అయితే వాళ్ళు చంపేశారో ఆ గతి పడితే తప్ప భయం అనేటటువంటి ఉండదు. అదేవిధంగా అపార్ట్మెంట్ సోదరులు కూడా చెప్తా ఉన్నాను, ఎవరైతే అపార్ట్మెంట్ల వర్కర్ అని తెచ్చినప్పుడు పూర్తి బాధ్యత ఓ కాంట్రాక్ట్ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటే తప్ప మీరు ఈ రకంగా పెడితే 10 రోజుల కింద వచ్చినటువంటి వ్యక్తి లోపల ఏమున్నాయని చూసుకొని 9 ఏళ్ల కింద వచ్చిన వ్యక్తితో పరిచయం అయ్యి జార్ఖండ్ నుంచి వచ్చేసి ఒక పొట్టన పెట్టుకొని భయంకరంగా దోసుకుపోతా ఉన్నారు. అది కూడా రాత్రి ఏదో 12 గంటలకు మబ్బున 4 గంటలకు జరగలే. మొన్న జరిగినటువంటి పక్కకు ఉన్నటువంటి అమ్మాయి కానీ ఇయ్యాల జరిగిన సంఘటనే కానీ కుకట్పల్లి కేపీబీ కాలన భార్య భర్తలను కట్టేసి డబ్బులు ఎత్తుకపోయిందే కానీ మొన్న శేర్లింగంపల్లిలో మియాపూర్లో జరిగినటువంటి జాబిడి కానీ అన్ని మధ్యాహ్నం పూటనే జరిగాయి. మధ్యాహ్నం జరుగుతున్నాయి వెంటనే పోలీసు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మీ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, మీ గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ నగరం ప్రశాంతత ఉండాలి. ఇటువంటి జరిగితే ఫ్యూచర్లో హైదరాబాద్ భయపడుతుంది. హైదరాబాద్ రావాలనే భయపడతారు ఇతర రాష్ట్ర పౌరులు. హైదరాబాద్ బ్రాండ్ బ్రహ్మాండంగా పెంచాము మేము 10 ఏళ్లలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ రంగం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళని పట్టుకొని అమ్మాయికి ఏ రకంగా ఇబ్బంది పెట్టి కాలు చేతులు కట్టేసి వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అంతకన్నా ఘోరంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను దయచేసి ఇది పోలీస్ అధికారం కోరుతా ఉన్నాను. అయిపోయింది కదా, మొన్న అయిపోయింది ఇది అయిపోయింది అనుకోకుండా కఠిన నిర్ణయం తీసుకోమని చెప్పి హోమ్ మినిస్టర్ మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడే బాధ్యత ఉంది. ఇప్పటికే ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఈ 18 నెలల్లో. ఇది ఇప్పటికైనా జరగకుండా చూడమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.